తెలుగు రాష్ట్రాల ప్రజలకు కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానానికి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏంటనేది నా అనుభవంలో నేను చూసింది వివరిస్తాను. తప్పకుండా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ముందుగా మనము కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానం యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. షణ్ముఖ ప్రభు తారక శూరపద్మాసుర అను రాక్షసులను వారి అనుచరులను సమేతంగా సంహరించి తన సోదరుడైన గణేశుడితో కలిసి కుమార పర్వతాన్ని చేరుకుంటాడు. అక్కడ వారికి ఇంద్రుడు గొప్పగా ఆహ్వానం పలుకుతాడు. రాక్షస సంహారం వల్ల చాలా సంతోషంతో ఉన్న ఇంద్రుడు కుమారస్వామిని తన కుమార్తె దేవసేనను మనువు ఆడమని అడుగుతాడు. దానికి వెంటనే సానుకూలతను తెలియజేస్తాడు కుమారస్వామి. వారి వివాహము కుమార పర్వతం పైన మృగశిర మాసం శుద్ధ షష్ఠి నాడు జరుగుతుంది. ఆ మనువుతో పాటు జరిగిన షణ్ముఖ పట్టాభిషేకానికి బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, మిగతా దేవతలు ఆశీర్వాదాలు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రసిద్ధ పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తెచ్చి అభిషేకాన్ని నిర్వహిస్తారు. అలా ఆ పుణ్య నదుల కలయిక నుంచి ప్రవహించిన ధార నేడు కుమార ద్వారగా పిలువబడుతుంది. ఇంకొక కథ ఏముందంటే, గరుడి దాడి నుండి తప్పించుకోవడానికి సర్పరాజు వాసుకి కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రంలోని బిలద్వార గుహలలో శివ తపస్సు చేస్తుంటారు. వాసుకి తపస్సుకు ప్రసన్నించిన శివుడు షణ్ముఖుని ఎల్లప్పుడూ తన ప్రియ భక్తుడైన వాసుకి అండగా తోడుగా ఉండమని చెప్తాడు. అందుకే వాసుకి కానీ నాగరాజుకు కానీ చేయబడే పూజలు సుబ్రహ్మణ్య స్వామికి చేసినట్టే. మొదట్లో ఈ దేవస్థానం పూజ శుద్ధి బాధ్యతలు స్థానిక తులు బ్రాహ్మణులు చూసేవారు. 1845 తర్వాత నుంచి వాటిని శివవల్లి బ్రాహ్మణులు చూస్తున్నారు. ముందుగా తెలుగు ప్రజలకు నేను నా అనుభవంలో జరిగింది ఏంటంటే, మీరు కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానానికి ఎందుకు వస్తున్నారు, ఏ పూజ కోసం వస్తున్నారు అనే దాని మీద క్లారిటీతో రండి. ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంది. ఎవరికి తెలుగు సరిగా రాదు. తెలుగు భక్తులు మాట్లాడిస్తారు తప్పించి స్థానికంగా ఉన్న వారికి ఎవరికి కూడా తెలుగు రాదు. మీరు ఏ పూజ చెయ్యాలి అని అడిగినా ఎవరు చెప్పనీకి ఇక్కడ ఉండరు. మీరే ముందే డిసైడ్ అయ్యి రండి, ఏ పూజ చేసుకోవాలి ఇక్కడ అనేది ముందే నిర్ణయించుకొని రండి. ముఖ్యంగా 3 పూజలు ఇక్కడ చేస్తారు. ఒకటి సర్ప సంస్కరణ పూజ లేదా సర్పదోష పూజ చేస్తారు. ఇంకొకటి అశ్లేష బలి పూజ చేస్తారు. మళ్ళీ ఇంకొకటి నాగప్రతిష్ఠ పూజ చేస్తారు. సర్ప సంస్కరణ పూజ దీనికి ఆన్లైన్లో ముందుగానే బుక్ చేసుకొని రావాలి. ఇది చాలా పెద్దగా ఉంటుంది పూజ, 2 రోజులు ఉంటుంది. భోజన సదుపాయాలు వాళ్ళే కల్పిస్తారు. ఇది చాలా పెద్దగా ఉంటుంది. 2 రోజులు పూజ నిర్వహిస్తారు పండితుడి సమక్షంలో. దీని గురించి వివరంగా తెలుసుకోండి. ముందుగానే బుక్ చేయాలి ఆన్లైన్లో ఈ పూజ కోసం. మిగతా అశ్లేష బలి పూజ అది అక్కడనే సేవా కేంద్రంలో టికెట్ ఇస్తారు. ఇది 2 బ్యాచ్లుగా నిర్వహిస్తారు. ఒకటి పొద్దున 7 గంటలకి, మళ్ళీ పొద్దున 9:30-10 ఆ మధ్యలో నిర్వహిస్తారు. మీరు ముందుగానే ఇంటికానే డిసైడ్ అయ్యి ఏ పూజ చేసుకోవాలనేది క్లారిటీతో వస్తే మీకు పని అనేది త్వరగా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు ఏ పూజ చేయించుకుంటే బాగుంటుందని ఎవరిని అడిగినా ఇక్కడ చెప్పే వాళ్ళు ఎవరు పూజారులకు తెలుగు రాదు కాబట్టి వాళ్ళు ఏం చెప్పరు. ముఖ్యంగా చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం చాలా ఉంది. గుడి మట్టుకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. రానికి కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆ వివరాలన్నీ మీకు తెలియజేస్తాను. కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానానికి
తెలుగు రాష్ట్రాల ప్రజలు వెళ్ళాలనుకునేవారు ముందుగా త్వరగా వెళ్ళి రావాలనుకునేవారు మటుకు కాచిగూడ నుండి వందే మాతరం ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. కాచిగూడ టు యశ్వంతపుర చాలా బాగుంటుంది. త్వరగా వెళ్ళి రావాలనుకునేవారు వందే మాతరం ఎక్స్‌ప్రెస్‌ని యూజ్ చేయడం చాలా ఉత్తమం. చాలా త్వరగా వెళ్ళేసి వస్తారు. వందే మాతరం ఎక్స్‌ప్రెస్ చాలా బాగుంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది. త్వరగా వెళ్ళి రావాలనుకునే వారు మటుకు సేఫ్గా వెళ్ళేసి రావచ్చు. త్వరగా వెళ్ళాలనుకునే వారు మటుకు ఈ వందే మాతరం ఎక్స్‌ప్రెస్ నుంచి వినియోగించుకోవడం బెటర్. ఇది కాచిగూడలో పొద్దున 5:45 ఉంటుంది. అది యశ్వంతపుర వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 గంటలు అలా అవుతుంది. త్వరగా వెళ్ళి రావాలి అనుకునేవారు మటుకు ఈ జర్నీ అయితే బెటర్ అని నా చాయిస్. వందే మాతరం ఎక్స్‌ప్రెస్ చాలా బాగుంటుంది లోపల. కాకపోతే మనకు బయట గాలి ఏమీ తెలియదు కాబట్టి లోపల ఏసీ ఉంటుంది. అది పెద్దవాళ్ళు అయితే కొద్దిగా స్వెటర్ వేసుకోవడం బెటరు. ఎండాకాలం వెళ్తే పర్లేదు కానీ మేము వర్షాకాలంలో వెళ్ళాము కాబట్టి మాకు కొద్దిగా చలి ఎక్కువనే అనిపించింది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చలికాలంలో వెళ్తే మటుకు వందే మాతరంలో కొద్దిగా చలి పెడుతుంది. స్వెటర్ వేయడం బెటరు. ఇది నది చాలా పెద్దగా ఉంది. ఇది నది పేరేంటో తెలియదు కానీ బాగుందని తీసా. చాలా బాగుంది. పక్కన పంట పొలాలు, నదులు కనబడుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రాల గుండా వెళ్తుంది ఇది. వందే మాతరంలో వేడి నీళ్ళు ఇస్తూ ఉంటారు, అది ఫ్రీగానే. 2 న్యూస్ పేపర్లు ఇస్తారు, ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది. మీరు ఇష్టం ఉన్నది తీసుకోవచ్చు, చదువుకుంటూ వెళ్ళచ్చు. ఇది మట్టుకు ఫ్రీగానే ఉంటుంది. మధ్యలో స్నాక్స్ మనం కొనుక్కోవచ్చు. కొద్దిగా కాస్ట్లీగానే ఉన్నాయి కానీ కొనుక్కోవచ్చు, దొరుకుతాయి. ఇక్కడ నుండి ఇలా పంట పొలాలు, చెరువులు, గుట్టలు అలా చూసుకుంటూ వెళ్తుంటాము. మధ్యాహ్నము వచ్చేసరికి యశ్వంతపుర చేరుకుంటాము. యశ్వంతపుర నుండి మళ్ళీ మనం మెయిన్ బెంగళూరు రైల్వే స్టేషన్కు వెళ్ళాలి ఆటో తీసుకొని. అక్కడ ఇది ఇలా కనబడుతుంది ముందర. ఇది రైల్వే స్టేషన్ ముందర భాగం. ఇది ముందర భాగం. ఇది ఇలా ఉంటుంది రైల్వే స్టేషన్ ముందర భాగం. ఇది దాని పక్కన మనము బస్కు వెళ్ళాలా కుక్కి సుబ్రహ్మణ్యం అని అనుకుంటే ఇది బస్ స్టాండ్కు వెళ్ళే దారి. ఇది మనం కింద నుండి టర్నర్ నుండి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్లో సిటీ బస్సులు ఉంటాయి, రైట్ సైడ్లో మెయిన్ బస్ స్టాప్ ఉంటుంది. మనము ఇది ముందర చూడండి, ఇది బస్ స్టాండ్. ఇది అంటే ఊర్లకు సిటీలకు వెళ్ళే బస్ స్టాండ్. ఇది మనము కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానానికి బస్సులో వెళ్ళాలనుకుంటే మటుకు ఇక్కడ నుండి వెళ్ళచ్చు. జర్నీ వచ్చేసి 7 hours పట్టుద్దని అన్నారు. మనం మధ్యాహ్నం 2 గంటలకు దిగాం కాబట్టి లంచ్ చేసేసరికి 4 అయింది. 7 hours అంటే రాత్రి జర్నీ చేస్తుందని మేము వెళ్ళలేదు. మేము ట్రైన్లోనే బయలుదేరినాము. ట్రైన్ వచ్చేసి రాత్రి ఉంటుంది 7 o'clock. ఇక్కడ ఏదైనా వస్తువులు కొనుక్కొని చిన్నగా తినేసి 7 o'clock ట్రైన్ కోసం వేచి చూసినాము. మేమైతే ట్రైన్లో వెళ్ళాము. ఆ జర్నీ ఎలా ఉంటుందో చెప్తాను. తినేసిన తర్వాత ఇదే రైల్వే స్టేషన్ నుండి కుక్కి సుబ్రహ్మణ్య రైల్వే స్టేషన్ వరకు ట్రైన్ ఉంటుంది. అది సాయంత్రం 7 గంటలకల్లా ఉంటుంది. మిడ్నైట్ 12 ఆ ప్రాంతంలో కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానానికి ప్రాంతంలో దించుతుంది. నా సజెషన్ ఇది బెస్ట్ వినండి. ఈ ట్రైన్కి వెళ్ళడం చాలా కొద్దిగా భయాందోళనలకు గురి చేస్తుంది మీకు. ఎందుకంటే మిడ్నైట్ దిగుతాము, అక్కడ మనకు ఏమి తెలియదు, ఎక్కడికి పోవాలనో తెలియదు. ఆటోస్ కూడా నేను వెళ్ళినప్పుడు నేను నాగుల పంచంకి వెళ్ళాను. అంత మంచి దినంలో వెళ్ళిన కూడా అక్కడ దిగేసరికి భయాందోళనకు గురయ్యాను నేనైతే. ఎందుకంటే దాదాపు ఒక 10 మంది 15 మంది కూడా దీనిలో లేదో అంత తక్కువ జనాలు దిగారు. మామూలు రోజులలో అయితే అక్కడనైతే మీకు భయం వేస్తుంది. మీరు ఈ
ట్రైన్ వినియోగించకపోవడమే బెటరు. కొద్దిసేపు రాత్రి అయిన తర్వాత బస్కి వెళ్ళి ఉదయానికల్లా వెళ్ళడం బెటరు. సమ్మర్లో రండి ఇక్కడికి, వర్షాకాలంలో అసలు రావద్దు. ఎందుకంటే కొండ ప్రాంతము చాలా భయమేస్తుంది. అక్కడికి దిగేసరికి మీకు ఆటోస్ కానీ లేకుంటే మీరు భయపడతారు. మనము కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానానికి వెళ్ళాలనుకునేవారు వందే మాత్రం ఎక్స్ప్రెస్కు వచ్చేసి ఇక్కడ కొద్దిగా లంచ్ అలా వేసేసి రాత్రి బస్ ఎక్కండి. 10-10:30 అలా ఉంటుందట. అక్కడికి వెళ్ళేసరికి ఉదయం 5-5:30 అవుతుంది కాబట్టి అక్కడ దిగేయచ్చు. నేను వెళ్ళిన జర్నీ అయితే మీకు వివరిస్తాను. ఇక్కడ నుండి 7 o'clock రాత్రి కుక్కి సుబ్రహ్మణ్య స్టేషన్కు మనము వెళ్తాము. ఇది ట్రైన్ ఉంటుంది, మంగళూరు వరకు దాటేసి ఉంటుంది. మనం మధ్యలో దిగాలి. కుక్కి సుబ్రహ్మణ్య స్టేషన్ అని వస్తుంది. ఆ స్టేషన్ నుండి ఇలా రాత్రి ఇక్కడ దిగినాము. చూడండి, ఎవరు లేరు. కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానంకి ఇక్కడికి వచ్చినాము. బస్ స్టాండ్ నుండి మాకు 80 రూపాయలు తీసుకున్నారు. 80 రూపాయలు తీసుకుంటే ఇక్కడ మీరు చూస్తున్న ప్రాంతంలో వదిలేసిండ్రు. ఇలా ఉంటుంది రాత్రి. చూడండి, ఎవరు లేరు. అసలు కొద్దిగా భయాందోళనలకైతే గురయ్యాము. ఎవరు లేరు. ఎవరిని పలకరించాలన్నా కూడా ఎవరు కనబడట్లేదు. అసలు ఎలాగోలా టెంపుల్ దగ్గరికి వచ్చాము. వర్షాకాలము, ఎవ్వరు లేరు. చూడండి, టెంపుల్ మేము తప్పించి ఎవరు కనబడట్లేదు అసలు ఎక్కడ కూడా. వర్షాకాలం అయితే రావద్దనేది నా సజెషను. ముందు ఏం చేయాలనేది వివరిస్తాను నా అనుభవంలో. ముందుగా ఇలా రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పక్కన చెప్పులు అలా వదిలేయండి. వదిలేసి కాళ్ళు చేతులు అడుక్కోనండి. కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని ముందర కనబడుతుంది కదండి, అందులోకి వెళ్ళండి. ఇలా ఉంటుంది. అందరు పడుకొని ఉంటారు. అక్కడ పడుకోండి, ఎవ్వరు ఏమనరు. గుడిలో పడుకుంటే మీరు బెంగళూరు నుండి రాత్రి కానీ వస్తే కుక్కి సుబ్రహ్మణ్య రోడ్ స్టేషన్లో రాత్రి 1 గంటకు దిగుతారు. దిగిన తర్వాత ఈ ప్లేస్కు వదిలేస్తాడు. ఇక్కడనే ఒక్కొక్కరికి 80 రూపాయలు తీసుకున్నారు రాత్రి కాబట్టి. మేము రాత్రి వచ్చాం కాబట్టి ఇలా ట్యాక్సీలో దించేస్తారు. ఇక్కడ రాత్రి midnight 1 గంట ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీరు సరాసరిగా ఇక్కడ నుండి లోపలికి వచ్చేయండి. లోపలికి వచ్చి టెంపుల్ ఉంది కదా, టెంపుల్ దగ్గరికి వెళ్ళండి. లాడ్జీలు ఇంత అలాంటి ఏం చూసుకోకండి. midnight 1 గంట ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సరాసరి ఇలా లోపలికి వెళ్ళండి. అక్కడ నుండి లోపలికి వచ్చిన తర్వాత చెప్పల్ స్టాండ్ అని కనబడుతుంది చూడండి. మీరు చెప్పల్ స్టాండ్ అని, అందులోకి వెళ్ళండి. అందులో మీ చెప్పులు వదిలేయండి. చెప్పులు వదిలేసి మీరు సరాసరిగా అందులోనే కాళ్ళు చేతులు మంచిగా కడుక్కొని శుభ్రంగా ఇక్కడికి వెళ్ళండి. లోపలికి వెళ్ళండి. ఇక్కడ కనబడుతుంది కదా, ఈ లోపలికి వెళ్ళండి. వీళ్ళు వస్తున్నారు చూడండి. ఈ లోపలికి వెళ్ళండి. ఈ లోపలికి వెళ్ళండి. ఈ ప్లేస్లో రాత్రి అంతా పడుకోవచ్చు. దేవస్థానంలో పడుకున్నట్టు ఒక గొప్ప అనుభూతి మిగులుతుంది మీకు. చాలా బాగుంటుంది. ఎవరేమనరు, పడుకోవచ్చు. ఇక్కడ అంతా పడుకొని ఉంటారు. మీరు కూడా పడుకోవచ్చు. ఇక్కడ ఆ చెప్పల స్టాండ్లో చెప్పులు వదిలేసి వచ్చేసి లగేజ్ తోటి ఇక్కడ పడుకోవచ్చు. దేవస్థానంలో పడుకున్న ఒక అనుభూతి మీకు మిగులుతుంది. తెల్లవారు లేచిన తర్వాత ఇక్కడ నుండి బయటకు రావాలి. మళ్ళీ అక్కడ నుండి బయటకు వచ్చిన తర్వాత టెంపుల్కు ఎటు సైడ్ వెళ్ళండి. అక్కడ ఆటోస్ ఉంటాయి. కుమార్ స్థాన్ చెప్పండి, అక్కడికి 50 రూపాయలు తీసుకుంటారు. అక్కడ స్నానం చేయండి.
కనబడుతుంది కదా, అక్కడ నుండి ఇలా టెంపుల్కి ఇటు సైడ్ రండి. ఇటు సైడ్ వచ్చేస్తే అక్కడ ఆటోలు ఆగి ఉంటాయి. ఆ చివరన 50 రూపాయలు తీసుకుంటారు అక్కడికి వెళ్ళనీకి. అక్కడ స్నానం చేసి మళ్ళీ ఇక్కడనే దించేస్తారు, లేదంటే ఇలా దించేస్తారు. అలా నడుచుకుంటూ మళ్ళీ స్నానం చేసిన తర్వాత వైట్ పంచ, వైట్ రుమాలు, వైట్ బనీన్ అలా ఉంటుంది. బనీన్ ఏం అవసరం ఉండద్దు, తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, కానీ బనీన్ లేకపోయినా పర్లేదు. కానీ వైట్ పంచ తీసుకొని టవెల్ తీసుకొని రండి. ఇలా లోపలికి దర్శనానికి వెళ్ళండి. అంతకన్నా ముందు మీరు ఏదన్నా నాగప్రతిష్ఠ పూజ కానీ ఆశ్లేష బలి పూజ కానీ చేస్తే టోకెన్ మటుకు ఇక్కడ తీసుకోవాలి. ఆశ్లేష పూజ కానీ బలి పూజ కానీ నాగప్రతిష్ఠ కానీ 400 రూపీస్ ఉన్నాయి. అది ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ తీసుకోవాలి. సేవా కౌంటర్ అని రాసి ఉంటుంది, అందులో తీసుకోవాలి. ఉమర్మఠ్లో స్నానం చేసిన తర్వాత మీ లగేజ్ ఏదన్నా ఉంటే ఇక్కడ లగేజ్ రూమ్స్ అని రాసినాయి కదా, అక్కడ ఇచ్చేయండి లగేజ్. పక్కనే సేవా సెంటర్ ఉంది కదా, అక్కడ అశ్లేష బలి పూజ నాగప్రతిష్టకు టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. బస్ స్టాండ్ కానీ రైల్వే నుండి కానీ స్టేషన్ నుండి వచ్చా అంటే ఇక్కడ దిగుతారు, ఆటోలో కానీ ట్యాక్సీలో కానీ. ఇక్కడ చూడండి, ఈ ప్లేస్లో దిగుతారు, ఆటోలు ఇక్కడ దించేస్తాయి. మీరు ఇక్కడ నుండి ఇలా వచ్చేస్తే మీకు టెంపుల్ కనబడుతుంది, చాలా బాగుంటుంది. మేము వర్షాకాలం వచ్చాము కాబట్టి కొంచెం వర్షంగా ఉంది. ఆగస్టులో ఇంకా ఎక్కువ ఉంటాయి. మేము జూన్ నాగుల పంచం ఉంది కాబట్టి ఆ సందర్భంగా బాగుంటుంది అని చెప్పేసి మేము వచ్చాము. టెంపుల్ అయితే అద్భుతంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది. మీరు ఫస్ట్ టైం చూస్తే చాలా ఎగ్జైటింగ్గా గురవుతారు. చూడండి, చాలా బాగుంది. వెనకాల కొండలు, టెంపుల్ ఎంత బాగుందంటే అంత బాగుంటుంది. లోపల ఇంకా బాగుంటుంది. మీకు మొదటగా మీరు ట్రైన్లో కానీ వస్తే ఇక్కడ నేను చెప్పినట్టు ఇక్కడ ట్యాక్సీలో కానీ ఆటోలో కానీ ఇక్కడ దించేస్తుంది. అది నేను తర్వాత చెప్తా ఎప్పుడు రావాలి అనేది. మొదటైతే మీరు స్నానం చేసిన తర్వాత ఇక్కడ పాలు ఇస్తారు. ఇక్కడ చూడండి, అభిషేకంకి అంటే సుబ్రహ్మణ్య టెంపుల్ కాకముందు ఇంకొక దర్శనం చేసుకుంటారు. లింగ ప్రతిష్టాపన జరిగే ప్లేస్లో ఇక్కడ 20 రూపీస్ ఉంటుంది. 20 రూపీస్ పాలు తీసుకొని మీరు ఇలా టెంపుల్ వద్దకు వెళ్ళాలి. టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత మొదటగా మీరు క్యూ లైన్లో నిలబడాలి. లోపల క్యూ లైన్లో వెళ్ళిన తర్వాత ఈ నాగప్రతిష్ఠ వేసే ప్లేస్లో ఈ పాలని అభిషేకిస్తారు పంతులు గారు. అక్కడ మీరు మొక్కేసి తీర్థ తీసుకొని బొట్టు ఇస్తారు. బొట్టు తీసుకొని నెక్స్ట్ గర్భగుడిలోకి దర్శనానికి వెళ్ళాలి. అక్కడ స్వామివారు బ్రహ్మాండంగా ఉంటుంది. అది చాలాసేపు చూడండి, వీలైనంత వరకు ఉండనివ్వరు, కానీ చూడండి. మనము ఈ పూజ చేసుకోవాలనేది మనం ముందుగానే నిర్ణయించుకొని వస్తే త్వరగా మనము చేసుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ అశ్లేష బలి పూజ అనేది మనం అక్కడనే ఇస్తారు టికెట్స్. ఉదయం 7 గంటలకు ఒక బ్యాచ్, 9 గంటలకు ఒక బ్యాచ్ ఉంటుంది. ధర వచ్చేసి 400 ఉంది మేము పోయినప్పుడు. అలాగే నాగప్రతిష్ఠ కూడా 400 తీసుకున్నారు. నాగప్రతిష్ఠ పూజ అంతా ఏం ఉండదు, ఓన్లీ స్క్రీన్లో అభిషేకం చేస్తున్నప్పుడు ఆ స్వామివారి దగ్గర నిల్చొని చూడడం తప్పించి అశ్లేష బలి పూజ మటుకు 2 గంటలు పూజ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఇంకా సర్ప సంస్కరణ అదే సర్పదోషం అనే ఒక పూజ ఉంటుంది. అది మట్టుకు ముందుగానే మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. ఇది 2000 రూపాయలు ఉంది. ముందుగానే మనం ఒక 2 months ముందే మనం బుక్ చేసుకొని వెళ్ళాలని అన్నారు కొందరు. మేము ఎంక్వైరీ చేస్తే అది మట్టుకు 2 రోజులు ఉంటుంది పూజ కార్యక్రమము. చాలా నియమ నిష్ఠతో ఉంటుంది.
దీన్ని పూర్తిగా అక్కడ ఉన్న పంతులే నిర్వహిస్తారు. ఏమేమి చేయాలి, ఏమేమి అనేది వారి ఆధీనంలోనే మనము చేయాల్సి ఉంటుంది. ఈ పూజ మట్టుకు ఇది 2 డేస్ ఉంటుందని మనకు తెలిసింది. కాకపోతే ముందుగానే మనము బుక్ చేసుకోవాలి ఈ పూజకు. మిగతా ఈ 2 అశ్లేషపల్లి పూజ, నాగప్రతిష్టకు మట్టుకు అక్కడనే మనకు సేవా కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్‌లో 400 ఇస్తే మనము ఈ 2 పూజలకు టికెట్లు తీసుకోవచ్చు అక్కడనే. మీరు నిర్ణయించుకొని ముందుగానే వస్తే బాగుంటుంది. ఇక్కడ పంతులు ఎవరు కూడా చెప్పరు మనకు ఏ పూజ చేసుకోవాలని. టెంపుల్ లోపల ఇలా ఉంటుంది చూడండి. చాలా సీక్రెట్‌గా తీశాను. గర్భగుడి అసలు చూపించొద్దు అని అన్నారు. కానీ కొద్దిగా నేను ట్రై చేశాను. మరీ మూల విరాట్ అలా తీయలేదు. కానీ కొద్దిగా బయట ప్రాంతం తీశాను. చూడండి ఇలా ఉంటుంది లోపల. ఇది ముందర గేటు మీకు ఇలా కనబడుతుంది. ఫస్ట్ మీరు గుడిలోకి వెళ్ళాలంటే ఇది మీకు ద్వారం కనబడుతుంది. ఇక్కడ నుండి మనం ఇలా ఇది వెళ్ళాలి. సెకండ్ ద్వారం ఇది. లోపల మీకు అలా కనబడుతుంది చూడండి. ఇలా ఒక కారణం నుండి చూస్తుంటే మీకు ఇలా కనబడుతుంది. దీని తర్వాత మీరు చూస్తుంది క్యూ లైన్ నిలబడాలి. దాని తర్వాత గర్భగుడి ఉంటుంది. ఇది మీరు ఎంట్రన్స్ ఇక్కడ నుండి వచ్చా అంటే ఇలా అందరూ వెళ్ళేసి క్యూ లైన్లో నిల్చుంటారు. ముందర క్యూ లైను, ఇది క్యూ లైన్ ఉంటుంది. ఈ క్యూ లైన్లో నిల్చొని గర్భగుడిలోకి వెళ్ళేసి స్వామివారిని దర్శించుకోవాలి. నాగప్రతిష్ఠ చేసే వాళ్ళందరూ ఇక్కడ అవుతారు. ఆశ్లేష బలి పూజ చేసే వాళ్ళు కూడా మీరు చూస్తుంది అక్కడ నాగప్రతిష్ఠ చేసేవాళ్ళు అభిషేకం చేస్తున్నారు. అక్కడ మనము మొదట చెప్పిన పాలు కానీ అక్కడ ఇచ్చేయాలి. దేవస్థానం యొక్క ఉచిత అన్నదానం మీరు చూస్తుంది. ఇక్కడ ఉచిత అన్నదానం ఉంటుంది మధ్యాహ్నం 3 గంటలకు. చాలామంది ఉండేసరికి అయితే మేమైతే బయటనే తిన్నాము. చాలా బాగుంటుంది. మీకు వీలైతే తినండి. మనం దర్శనం చేసుకున్న తర్వాత హోటల్స్ ఉన్నాయి, పక్కన ఉంటాయి. అన్నదానం కూడా సత్రం ఉంటుంది. అక్కడ టైం సరిపోదు అనుకునేవారు ఇక్కడ వచ్చి తినేసేయచ్చు. ఇక్కడ బాగుంటుంది. దక్షిణాది ఫుడ్ దొరుకుతుంది. చాలా బాగుంటుంది. తినేసిన తర్వాత మనము బస్ స్టాండ్కు రావాలి. ముందరనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్. కేఎస్ఆర్టీసీ ఇది బస్ స్టాండ్. ఇది కుక్కి సుబ్రహ్మణ్య దేవస్థానం ముందున్న బస్ స్టాండ్ ఇది. ఇక్కడ నుండి మనము బెంగళూరు తిరిగి వెళ్ళిపోవచ్చు. చాలా బస్సెస్ ఉంటాయి. ఎప్పుడైనా మనము వెళ్ళొచ్చు. రాత్రి 10:30 వరకు బస్సెస్ ఉంటాయి. మనము మన సమయం చూసుకొని వెళ్ళొచ్చు. బెంగళూరుకు చాలా బస్సెస్ ఉంటాయి. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. వర్షాకాలం కాబట్టి మేము వచ్చింది డేలా జర్నీ చేయడము ఉత్తమమని మేము డేలా జర్నీ చేసాము. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఏదైనా తప్పుగా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్షమించండి. నా అనుభవము పూర్వకంగా నేను ఎదుర్కొన్నవి చెప్పాను. ఓం సుబ్రహ్మణ్యాయ నమః. ఓం సుబ్రహ్మణ్యాయ నమః.